రైతులతో రాజకీయాలు చేయకు రేవంత్ రెడ్డి. అతి కొద్ది కాలంలో వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని చెప్పేసే రోజు తొందరలోనే ఉందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వైఫల్యంతో పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పి చెప్తాను. అసలు నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నీకే తెలియని పరిస్థితుల్లో ఉన్నది. సాక్షాత్తు నిన్న నీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, ఆయన 10 సంవత్సరాలు ఉంటా అని చెప్పడానికి నువ్వు ఎవరు పోయి అసలు నీకు ఏ అర్హత ఉందని చెప్తున్నావు? ఇది కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. ఇది అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి నీ ఎమ్మెల్యేలు అంటా ఉన్నారు, ప్రజలు అంటా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం ఎప్పుడు దీన్ని సాగనంపాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. పగటి కళలను కనడం మానేయండి. ఏదో ప్రజలు మీకు అనేక వాగ్దానాలు ఇచ్చి నమ్మగలిగిలు కాబట్టి అవకాశం ఇచ్చిళ్ళు. అందులో ముఖ్యంగా రైతులు మీకు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చినా, ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేసినా, సకాలంలో ఎరువులు ఇచ్చినా, 24 గంటల కరెంట్ ఇచ్చినా, ప్రాజెక్టు గట్టి నీళ్లు ఇచ్చినా మిమ్మల్ని నమ్మి మోసపోయినందుకు పశ్చాత్తాపం కూడా పడతా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి, నీ బుద్ధి మారాలని భగవంతుని కోరుకుంటా ఉన్నా. ఒక రైతుగా కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, ముఖ్యంగా రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్ని రోజులు రాజకీయం చేసుకుంటా పబ్బలు నడుపుతావు. ఇప్పటికైనా మోటార్లు ఆన్ చేయి, రైతులను ఆదుకో. కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలుస్తా ఉన్నాయి. తక్షణమే మోటార్లు కనుక ఆన్ చేసినట్టయితే మా యొక్క రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. శ్రీరామ్ సాగర్ నీళ్లు వస్తే ఆ మోటార్లు ఆన్ అయితే మాకెంతో మేలు జరుగుతుంది. కాబట్టి రాజకీయాలు రైతులతో చేయకు. రైతులతో రాజకీయం చేసిన వారికి ఖచ్చితంగా రేపు ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా గుణపాఠం తప్పదు. అది నువ్వు ఎన్నికలు పెట్టినా ఖచ్చితంగా నీకు రైతుల చేతిలో పరాభవం తప్పదని గుర్తెరిగి వ్యవహారం చేయమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. రైతుల్లో తీవ్రమైనటువంటి నిరాశ. ఎంత నిరాశతో ఉన్నారంటే రైతులు చాలా చెప్పలేనటువంటి బాధతో ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, నీకు సమయం ఉన్నది. నువ్వెంతసేపు కేసీఆర్ గారిని తిట్టడానికి, కేటీఆర్ గారిని తిట్టడానికి నువ్వు మాట్లాడినటువంటి భాష సభ్య సమాజం ఈరోజు చర్చించుకుంటా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి భాష ఇదేనా? నువ్వు సందర్భంలో పేగులు తీస్తా అంటావు, గుడ్లు బిక్తా అంటావు, వీడికి తొండలు దొరకొడతా అంటావు, వాడిని జైలు వేస్తా అంటావు, వీడిని బొక్కలు వేస్తా అంటావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా. కనీసం ఆ మాటలు పక్కకు పెట్టి కనీసం ఈ రైతుల గురించి, రైతుల కష్టాల గురించి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. రైతులను ఆదుకుంటే తప్పకుండా 6 కాలం కష్టపడి అందరికి అన్నం పెట్టే రైతు ఏడిస్తే బాగుండదు, బాధపడితే బాగుండదు. తక్షణమే ఈ డిమాండ్లన్నీ కూడా తీర్చాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇప్పటికే రైతులు యూరియా దొరకక, సరి అయినటువంటి ప్రోత్సాహం ప్రభుత్వాల నుంచి అందక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు. రుణమాఫీ కానటువంటి రైతులు తీవ్రమైనటువంటి వాని కొత్త లోన్ వస్తలేదు, మళ్ళా పెట్టుబడి పెట్టడానికి ఇబ్బంది పరిస్థితులు. కాబట్టి దీని మీద కూడా ఆలోచన చేయమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు.